వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం టార్గెట్ చేస్తోంది. జగన్పై రివెంజ్ అనేలా కాకుండా తనకు తానుగా చేస్తున్న తప్పులను ఆధారం చేసుకుని జగన్ని కార్నర్ చేసే దిశగా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని రాజకీయ నిపుణులంటున్నారు. వివేకా కేసు, లిక్కర్ మాఫియా, పోలీసులపై ఘాటు కామెంట్స్, పరిటాల రవి హత్య మళ్లీ లేవనెత్తడం ఇవన్నీ జగన్ని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి తెరపైకొస్తున్నాయి. వీటితో పాటు ఆయనపై అక్రమాస్తుల కేసు కూడా ఎప్పటినుండో ఉంది. వీటన్నింటినీ ఒకేసారి మొదలుపెట్టి జగన్ని రాజకీయంగా తొక్కేయాలని కూటమి ప్లాన్ చేస్తుందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం కూటమిలో ఉన్న 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీకి, కూటమికి ఓట్ల తేడా జస్ట్ 0.5% నుండి 1% ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎలానూ ఉంటుంది కాబట్టి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువే. ఇక అందరూ విడిగా పోటీ చేస్తే 2019 రిపీట్ అవ్వచ్చు. కూటమి బంధం 15 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ఇప్పట్నుండే జగన్ని కట్టడి చేయాలని, వీలుంటే జైలుకు పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకే వైఎస్ జగన్పై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న క్విడ్ ప్రోకో కేసులలో చలనం వచ్చింది. ఈ కేసుల విచారణలో వేగం పుంజుకుంది. ఒకవేళ ఆ కేసులు ప్రూవ్ అయితే జగన్కి కనీసం 2-3 ఏళ్లు శిక్షణ విధించినా పోటీ చేయడానికి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నారు. అలా జరిగి జగన్ పోటీ చేసే అవకాశం కోల్పోతే వైసీపీ నేతలు మానసికంగా సగం అపజయం పాలైనట్లే. జగన్ కాకపోతే ఆయన ప్లేస్లో భారతీనో, విజయమ్మనో సీఎం క్యాండిడేట్గా నియమిస్తారు. దాంతో ప్రజలు, వైసీపీ క్యాడర్ కూడా నిరాశకు లోనై వైసీపీపై అంత ఆసక్తి చూపరు. దానివల్ల మళ్లీ కూటమో, టీడీపీనో అధికారంలోకి వస్తాయి. ఇది ప్లాన్ ఏ. ఒకవేళ ఇది మిస్ అయితే దానికి ప్లాన్ బి కూడా రెడీ చేసిందంటున్నారు టీడీపీ వర్గాలు. జగన్కి మోడీ, షాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ బంధం దృష్ట్యా ఈ క్విడ్ ప్రోకో కేసులు తేలకపోతే వివేకా కేసుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ముందు అవినాష్ రెడ్డి, ఆ తర్వాత జగన్ని ఇరికించాలనేది కూటమి ముందున్న వ్యూహం. ఇప్పటికే వివేకా కేసు మీద ప్రభుత్వం సిట్ వేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు పోలీసు అధికారులపై జగన్ ఘాటు వ్యాఖ్యలు కూడా తోడయ్యాయి. పోలీసులను బట్టలోడదీసి నడి రోడ్డుపై నిలబెడతానని ఆయన చేసిన కామెంట్స్పై పోలీసుల నుంచే కాకుండా పోలీసు అధికారుల సంఘం నుంచి కూడా గట్టి వ్యతిరేకత ఎదురైంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలోడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా. ఇప్పటికే జగన్పై పోలీస్ సంఘం ప్రతినిధులు హైకోర్టుకు ఎక్కేశారు. ఇదంతా వాళ్లు చేస్తున్నా వెనుకుండి నడిపిస్తుంది కూటమి నాయకులే అని అందరికీ తెలిసిన సత్యం. తాజాగా నరసరావుపేట ఎంపీ, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ తీరుపై, జగన్ చేసిన వ్యాఖ్యలను నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ పదే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. జగన్ బెయిల్పై ఉన్న నిందితుడని, అలాంటి వ్యక్తి నోటా పోలీసులను బెదిరిస్తున్నట్లుగా వ్యాఖ్యలొస్తే కేసుల పురోగతి ఏం కావాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ప్రభుత్వ వ్యవస్థలను, అది కూడా కేసుల దర్యాప్తులను పర్యవేక్షించే వ్యవస్థలకు వార్నింగ్లిచ్చేలా సాగితే కేసుల్లోని సాక్షులు ప్రభావితం కారా అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ఏకంగా కేంద్ర హోంమంత్రికే ఒక ఎంపీ ఫిర్యాదు చేయడం పలు విశ్లేషణలకు దారితీసింది. ఇవన్నీ మిస్ అయినా చివరిగా ఇంకో అవకాశం కూడా కూటమి రెడీ చేసుకుంది. అదే పరిటాల రవి హత్య కేసు. ఎప్పుడో 2005లో జరిగిన ఈ హత్యలో జగన్ ప్రమేయం ఉందంటూ తాజాగా పరిటాల సునీత కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు, మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు, మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ కేసు తిరగతోడి జగన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేది కూటమి రాజకీయం. ఇలా కొత్తగా జగన్పై ఏ దాడి చేయకుండా ఉన్న కేసులనే అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు వేయాలని ప్లాన్ చేస్తోంది. అంతిమంగా చంద్రబాబు లక్ష్యం ఒకటే అంటున్నారు రాజకీయ నిపుణులు. అది వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేయకూడదు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకూడదు. వైసీపీని కట్టడి చేయాలన్నా, జగన్ నుంచి రాజకీయ ముప్పు తప్పించుకోవాలనుకున్నా ఆయనకు శిక్ష పడ్డం ఒకటే మార్గం. శిక్ష పడితే ఎవరూ ఏమీ చేయకుండానే జగన్ పార్టీ సులువుగా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయం తెలిసిన కొందరు సీనియర్ నేతలు, జగన్కు సన్నిహితంగా ఉన్న లీడర్లతో పాటు బంధువులు కూడా పార్టీని వీడి వెళ్లారంటున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం జైలు శిక్ష పడ్డా ఇక జగన్కు 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నది కూటమి నేతల భావన. అందుకే రాష్ట్ర స్థాయి పోలీస్ స్టేషన్స్లో, కేంద్ర పెద్దల వద్ద, కోర్టుల్లో ఇలా జగన్ని అన్ని చోట్లా కార్నర్ చేయాలని కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.